హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ జున్ను. ఇది మనకి పల్లెటూరులో ఈజీగా దొరుకుతుంది, కానీ సిటీల్లో దొరకదు. కాబట్టి మనకి ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలా ఇన్స్టెంట్గా జున్ను పౌడర్ తెచ్చుకొని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. నేను తీసుకున్న ఇన్స్టెంట్ మిక్స్కి ఒక 1/2 లీటర్ సరిపోతుంది పాలు. 1/2 లీటర్ పాలు తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు అందులో ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ కలుపుకోవాలి. ఇదిగోండి, కామధేను జున్ను పౌడర్. ఇది ఏ డిపార్ట్మెంట్ స్టోర్లో అయినా దొరుకుతుంది, హోల్సేల్లో కూడా దొరుకుతుంది. ఈ ప్యాకెట్ వచ్చేసి 100 గ్రామ్స్ 55 రూపీస్ పడింది నాకు. ఇది 100 గ్రామ్స్ ఉంది. ఇది ఇప్పుడు ఆ పాలల్లో మనం మొత్తం కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. అసలు మనకి ఎప్పుడన్నా జున్ను తినాలనిపిస్తే ఇలాగా చేసేసుకొని ఈజీగా తినేయచ్చు. ఇది ఎంతో టైం పడుతుందండి, ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. ఇప్పుడు ఆ పౌడర్ మొత్తం అందులో వేసుకొని మనం ఒక స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. పౌడర్ మొత్తం పాలల్లో బాగా కలిసే వరకు కలిపేసుకొని దాంట్లోకి కొంచెం 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి. జున్నులో ముందు మెయిన్గా ఇది ఉండాల్సిందే కదండి. ఇది ఉంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం గేదె పాలతో ఎలా తింటామో జున్ను అలా ఆ టేస్టే వస్తుంది. 1 టీ స్పూను మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1/2 లీటర్ పాలకి 100 గ్రామ్స్ మిక్స్ పౌడర్కి మనం ఒక 100 గ్రామ్స్ బెల్లం వేసుకోవచ్చు. నేను బెల్లం వేసుకున్నాను. పంచదారతో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లంతోనే బాగుంటుంది. ఒక 100 గ్రామ్స్ పడుతుంది దీనికి. అది కూడా వేసేసుకొని బాగా కరిగే వరకు కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకొని దాంట్లో ఏదైనా ప్లేట్ కానీ ఒక స్టాండ్ కానీ పెట్టేసుకొని అందులో ఈ మిక్స్ చేసిన పాల గిన్నె పెట్టేసుకోవాలి. పెట్టేసేసుకొని మనం కుక్కర్కి విజిల్ తీసేసి పెట్టేసుకోవాలి మూత. మీరు కుక్కర్ ఉంటే కుక్కర్ పెట్టుకోవచ్చు, లేదంటే మందపాటి కళాయి కానీ ఏదైనా మూత పెట్టేటట్టు వీలుగా ఉంటే అది పైన పెట్టుకోవచ్చు. వాటర్ వేసేసి అందులో ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టేసుకోండి. అంతే, ఒక 15 మినిట్స్లో అయిపోతుంది జున్ను. జెల్లీగా ఉంటుంది. మనం ఇన్స్టెంట్ మిక్స్ కాబట్టి కొంచెం జెల్లీగా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత. ఇప్పుడు చల్లారిపోయింది. దీన్ని సైడ్స్ ఇలాగ కొంచెం చాకుతో ఇలా అనేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదిగోండి, ఎంతో ఈజీ. అసలు చూసారా ఎంత బాగా వచ్చిందో? జున్ను పాలతో చేసిన జున్నులాగే వచ్చింది కదండి. చాలా టేస్టీగా ఉంది. ఇది కొంచెం జెల్లీగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఒక 10 to 15 మినిట్స్ అలాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసి చిన్న పీసులుగా కట్ చేసుకొని తీసుకోవడమే, తినేయటమే. చాలా బాగుందండి. అసలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్ జున్ను పౌడర్ అసలు అచ్చం పాలతో తిన్నట్టుగానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు పీసులుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే, అంతే ఈజీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. చూసారా ఎంత బాగా వచ్చిందో? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.